విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్ పిరికిపందల చర్య అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం ముందు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లెం మహేష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ, ఎన్టీఏను రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్లతో ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్ పిరికిపందల చర్య అని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ, నీట్ విద్యార్థుల చావులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 22 రోజులుగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు, సామాజికవేత్తలు శాంతియుతంగా నిరసనకు దిగితే ఎలాంటి చర్చలు జరపని కేంద్రం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తే మాత్రం పోలీసులు, పారామిలిటరీ దళాలతో అణిచివేయడం దారుణమని వారు మండిపడ్డారు. ఇంతటి అలజడికి కారణమైన మోడీ తన పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పనులు చేపడితే దేశ యువత రాజ్యాంగ పద్ధతిలోనే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని, తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, మారుపాక కిరణ్, నవదీప్, చంటి, చారి, మనోజ్, వరుణ్, అంజీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో శాంతియుతంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులపైన బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసన చేయడం జరిగినది. ఢిల్లీలో నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులపైన, సోనం చుక్, వాక్చుక్ పైన అక్రమంగా అరెస్టు చేయడాన్ని, లాఠీ చార్జ్ చేయడాన్ని దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తక్షణమే నీట్ ప్రశ్న పత్రంలో చనిపోయిన లీక్ వల్ల చనిపోయిన విద్యార్థులకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులందరూ నీట్ ప్రశ్న పత్రం లీకేజీ పైన పార్లమెంట్లో మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 మంది విద్యార్థులు భారతదేశంలో చనిపోతే ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో చనిపోయారనేసి ఎస్ఎఫ్ఐగా వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థులతోటి పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలైనా గట్టగా బయట లేదు. ఇప్పటికైనా పార్లమెంటులో నీట్ పరీక్షకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నటువంటి ర్యాలీని భంగం చేసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం విద్యార్థుల్ని, యువకుల్ని ప్రజలు ఎట్లా తరిమి కొట్టిరో ఈ రోజు శాంతియుతంగా చేస్తున్న విద్యార్థులు, యువకుల్ని తరిమి కొడితే ఈ ప్రభుత్వాన్ని కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరే ఉన్నాయనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్గా గత 20 రోజులుగా ఆమరణ నిరాహార చేసిన సోనం వాక్చుక్ని నిర్బంధంగా అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఖండించడం జరుగుతుంది. వారి మద్దతుగా నీట్ విద్యలు న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆదర్శ్ సాచి, అదేవిధంగా సహాయక ఆదర్శ్ ఐషి కోసం నిరాదీక్ష చేస్తుంటే వాళ్ళని కూడా అక్రమంగా కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజీకి రాజీనామా చేయాలని చెప్పి, బాధ్యత రాజీనామా చేయాలని చెప్పి నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన, యువకులపైన అది ఒక టెర్రరిస్టుల మాదిరిగా లాఠీ చార్జ్ చేయడం, టీయర్ గ్యాస్ ఉపయోగించడం అనేది సిగ్గుమాల చర్య. ప్రభుత్వం దీన్ని బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి.